20, 25, 30 కోట్లు పెట్టి బంగ్లాలు సోకులు తీర్చుకుంటా కొంటాయి. చంద్రబాబు నాయుడు గారికి ఒక 10 కార్లు, పవన్ కళ్యాణ్కి ఒక 10 కార్లు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు గారికి ఒక 10 కార్లు వేసుకుని తిరగటానికి కారులకి, మందికి, ఆయిల్కి ఖజానాలో డబ్బులుంటాయి. వీళ్ళ సోకులకు ఉంటాయి, కానీ దుబారాకు ఉంటాయి. కాంట్రాక్టర్లకి బిల్లులు పే చేయడానికి డబ్బులుంటాయి, కానీ వీళ్ళ కార్యకర్తలకి వర్కులు ఇచ్చి బిల్లులు పే చేయడానికి డబ్బులుంటాయి. కానీ పేద పిల్లల ఫీజులు కడతాక మాత్రం మనసు రాదు. ఇది వీళ్ళ బూర్జువా మనస్తత్వానికి అద్దం పడతాం కాదా అని చెప్తూ ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి ఇవాళ ఈ ప్రజా వ్యతిరేకతని, ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి ప్రజా వ్యతిరేకతని బయటపడకుండా చేద్దామని పోలీసులను అడ్డం పెట్టుకున్నంత మాత్రాన మేడిపండు చందాన కుళ్ళి కుసించాల్సిందే. రాబోయే 4 సంవత్సరాల్లో మీరు కుక్క చావు చావటం ఖాయమనేది కూడా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, బతికినన్నాళ్ళు శుభ్రంగా బతకండి అయ్యా. బతికినన్నాళ్ళు ఇచ్చిన మాట నిలుపుకుంటాకి బతకండి. బతికినన్నాళ్ళు పిల్లల జీవితాలని నాశనం చేయకుండా పిల్లల జీవితాలని బాగు చేయడానికి బతకమని చెప్పని ఇవాళ పోలీసుల్ని పెట్టి ఈ ప్రజా వ్యతిరేకతని మీరు అణగదొక్కాలనుకుంటే, ఈ ప్రజా వ్యతిరేకత కింద, ఈ ప్రజా వ్యతిరేకత ప్రజల పాదాల కింద మీరు నాశనం అవటం, లేదా మీరు కుక్క చావు, రాజకీయంగా కుక్క చావటం ఖాయమనేది కూడా మీకు హెచ్చరిక చేస్తూ, ఖచ్చితంగా మేము నువ్వు అరెస్టులు చేద్దామన్నా నీ ఇష్టం, జైళ్ళు నింపటానికి కూడా మాతో జైళ్ళు నింపటానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. కానీ ఇవాళ మా గొంతుని ఈ పేద ప్రజల కోసం, 11 లక్షల మంది పేద విద్యార్థుల కోసం మేము ఎత్తే ఈ గొంతు నువ్వు ఏం చేసినా మా గొంతు నొక్కలేవని చెప్పినది కూడా చంద్రబాబు నాయుడికి పోలీస్ ద్వారా హెచ్చరిక చేస్తూ మేము కలెక్టర్ ఆఫీస్కి మేము శాంతియుతంగా ధర్నా చౌక్లో, కలెక్టర్ ఆఫీస్కి కూడా కలెక్టరేట్ ముట్టడం చెప్పలేదు, మేము కలెక్టరేట్ ముట్టడం చెప్పలేదు, కలెక్టర్ని నిలదీస్తామని చెప్పలేదు, లేదా కలెక్టర్ ఆఫీస్ని ఏదో చేస్తామని చెప్పలేదు. శాంతియుతంగా ధర్నా చౌక్లో మేము ధర్నా చేస్తామని చెప్పాం. ధర్నా కూడా చేయకూడదంట, ధర్నా చేస్తే లోపలేస్తామని చెప్తున్నారు. నువ్వు ఏం చేస్తావో చేసుకో, లోపలేసుకుంటావో నీ ఇష్టం వచ్చింది చేసుకో, మా గొంతు మాత్రం నొక్కలేవనేది కూడా వారికి హెచ్చరికగా చెప్తూ మేము బయలుదేరుతున్నాం. ఇక్కడి నుంచి సోషల్ మీడియాను మనం చూస్తున్నాం, విచ్చలవిడితనం వచ్చింది, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది, ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తూ ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. నాకు చాలా సంతోషం, అసెంబ్లీలో బూతులు లేవు. ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా సబ్జెక్ట్స్ పైన చర్చించే పరిస్థితికి వచ్చాం. ఆ 5 సంవత్సరాలు అసెంబ్లీలో బూతులు మాట్లాడడం, బయటంతా భయంకరంగా ఉండడం, ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది. అలాంటి అన్ని పోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు. అదే చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం. చాలా కఠినంగా చెప్తున్నా. ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నాను, ఆకతాయిలు ఉన్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వారందరికీ కూడా ఒక మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాను, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, తీవ్రవాద సమస్య పరిష్కారం కావాలి, మత విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి. ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చాను, తరతరాలుగా మీరు ముఠాలకు పాటుపడుతున్నారు, కుటుంబాలు లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది, ఇంక ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కంట్రోల్ చేశాం. రౌడీలకు ఒక మెసేజ్ ఇచ్చాం, ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు, ఈ రాష్ట్రం మీకు సహకరించదు, అలాంటి వాడు ఉంటే ఈ రాష్ట్రాల నుంచి పారిపోవడం బెటర్ అని చెప్పి కూడా హెచ్చరించా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైనా సరే రౌడీజం చేసి మళ్ళా తప్పించుకుంటామంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నారని కూడా